హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మైసూర్ పాక్ తయారు చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి తయారు చేశాను, కానీ అది సరిగ్గా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తయారు చేస్తున్నాను. రెసిపీ అయితే ఏం చూపించను, ఏమేం వాడాను, ఎలా మైసూర్ పాక్ వచ్చిందో అది మాత్రమే మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈరోజు కుదిరిందనుకోండి మీకు రెసిపీ మళ్ళీ చూపిస్తాను నేను. సో దీంట్లో మూడు స్టెప్స్ నేను ఫాలో అయ్యానమాట. అవి ఏంటి ఎలాగో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్లో షుగర్ అనమాట. నేను సేమ్ మెజర్మెంట్ షుగర్ కాకుండా ఇది కొంచెం బాగానే ఒక పావు షుగర్ తీసుకుంటే 1 గ్లాసు మైదా పిండి తీసుకున్నాను. అండ్ 1 గ్లాసు ఆయిల్ అనమాట. ఆయిల్ ఏమో సిమ్లో పెట్టాను వేడెక్కేంత వరకు. సో షుగర్ పాకాన్నేమో కరిగించుకుంటున్నాను. ఈ షుగర్ పాకం ఏంటంటే మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా రాకూడదు. సో 1 పావు షుగర్ వేసి, ఇదిగోండి చూసారా తీగపాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను ఈ పిండిని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి. దీంట్లో కాస్త పిండి తక్కువగానే వేసుకోవాలి. పిండి తక్కువగా వేసుకుంటే గట్టిగా రాదంట. సో షుగర్ కంటే పిండి తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. ఇది ఏంటంటే మీరు కడాయిలో వేసుకోవచ్చు, నాన్ స్టిక్లో అయితే కింద అడుగంటది అన్నమాట. సో ఆయిల్ కూడా చక్కగా బాగా మరగనివ్వాలి. సో వేడి వేడి నూనె దీంట్లో పోస్తూ ఉంటే ఇలా గుల్లలు గుల్లలుగా తయారవుతుంది. సో ఈ మైసూర్ పాకని దీంట్లో వేసి ఉంచేసాను. దీనికి ఆయిల్ రాసి తయారైన మైసూర్ పాకం దీంట్లో వేసాను. దీన్ని ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత ముందే కట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇది గట్టిగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవటం రాదనమాట. ఇప్పటికైతే దీన్ని పక్కన పెడతాను. ఎలా వచ్చిందో మీకు నేను చూపిస్తాను అయినాక. ఒక్క నిమిషం జరుగుతుంది. సో నేను ముందే కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చేసినప్పుడు ఇది అంత మెత్తగా రాలేదు. మళ్ళీ ఇది కట్ చేయడానికి వస్తుందో లేదో తెలీదు. మా ఇంట్లో మా పాప చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది మైసూర్ పాక్ ఎలా అయింది అని. మైసూర్ పాక్ కంటే బర్ఫీ లెక్క అవుతాయని అనిపిస్తుంది. చూడాలి ఎలా అవుతాయో. What's the difference? మైసూర్ పాక్ కొంచెం గుల్ల గుల్ల లావుగా అవుతుంది. Gulla gulla. నేను ఓన్లీ 1 గ్లాస్ చేశాను, సో ఇది క్వాంటిటీ. ఇది కొంచెం చల్లగా అయ్యాక కట్ చేయాలి. నేను ముందే కట్ చేస్తున్నా. పర్లే, నాట్ బ్యాడ్ వచ్చింది, కానీ పొడి పొడిగా అయింది.
ఇంకొదిలేసి. సో ఇది నేను తయారు చేసిన మైసూర్ పాక్. సో ఇప్పుడు మైసూర్ పాక్ ఎలా వచ్చిందో చూపిస్తే ఇదిగోండి, ఇలా గుల్ల గుల్ల వచ్చింది. ఒక్క నిమిషం. కానీ బాగా వచ్చింది. అంత ఎక్స్పర్ట్ కాదు కానీ ట్రై చేసినందుకు పర్లే. తల్లి తింజుడు బాగుంది చేసి. స్వీట్ షాప్లో ఉన్నంత తీతీగా అలా రాలేదు, మనం కరెక్ట్గా పోసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చింది. ఏదో మిస్టేక్ అయితే చేసినా ఎక్కువ తక్కువ, కానీ టేస్ట్ అద్దుడుగా ఉంది. ఇట్లా పొడి పొడిగా కూడా ఉంది, కానీ ఐ మీన్ ఇట్లా బార్ వస్తుంది కదా, ఆ బార్స్ టైపు కంటే ఇట్లా ఎక్కువ పొడి పొడిగానే ఉంది. తిను తీసుకోవాలి. సో ఇది వచ్చి కజ్జికాయలు చేస్తున్నాను అనమాట సంక్రాంతికి. ఇది కోవా స్టఫింగ్, కోవా కజ్జికాయలు వేస్తున్నాను. ఇందులో అంతా కోవా కూడా ఉంది. సో కజ్జికాయలు వచ్చేసి నేను ఇంత చిన్నదాంతో చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇంత పెద్దది, ఇది చిన్నదన్నమాట. సో ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతికి నేను కొన్ని పిండొంటలు చేశాను అనమాట. అది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి కజ్జికాయలు, ఇది కోవా కజ్జికాయలు. కారపూస అయితే తప్పకుండా చేస్తాను, అవి కొంచెం తింటారనమాట. ఇవి వచ్చేసి లడ్డూలు. ఇది చివిడ అయితే నేను చాలా ఎక్కువగా చేసి పెడతాను. ఇది ఇలానే కాకుండా దీన్ని రకరకాలుగా చేసి మా పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఉంటే ఏంటంటే దీంట్లో బోల్డ్ అన్ని రకాలుగా అంటే ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు అనమాట. బజ్జీలు కానివ్వండి, ఇంకా వేరేది ఏమన్నా యాడ్ చేసుకొని చట్పటా టైప్ చేసి తినేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇది అయిపోయింది. మీకు ముక్క చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట మైసూర్ పాక్. మా ఇంట్లో కొంచెం స్వీట్స్ బాగా తింటారు. సో బయట దొరికే ఇక్కడ స్నాక్స్లో ఏంటంటే షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన అమెరికన్ స్నాక్స్ అంటే ఏముంటాయండి, బార్స్, కుకీస్, బిస్కెట్స్, మోస్ట్ ఆఫ్ ది స్నాక్స్లో ఎక్కువ షుగర్ ఉంటుంది అన్నమాట. కొన్ని ఆల్మండ్ బిస్కెట్స్ ఉంటాయి, బెల్విటా బిస్కెట్స్ అనుకుంటా, అదైతే అసలు సాల్ట్ బీభత్సంగా ఉంటుంది దాంట్లో. సో అమెరికన్ స్నాక్స్లో అయితే షుగరు, సాల్ట్ బీభత్సంగా ఉంటాయి. సో అందుకని నేను ఏం చేస్తానంటే షుగర్ తక్కువగా వేసి స్వీట్స్ చేస్తాను. విపరీతంగా అందులో ఆర్గానిక్ షుగర్ వాడతాను. షుగర్ ఏదైనా షుగర్ మంచిది కాదండి, అయినో. కాకపోతే తినే పిల్లలు, మేమంటే తినము, చిన్నపిల్లలు తింటూనే ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ స్నాక్స్ కోరుకుంటారు కదా. సో అందుకని నేను హాలిడేస్ చూసుకొని ఈ వంటలు స్నాక్స్ ఒకరోజు పని పెట్టేసుకుంటాను. తాప కొంచెం కాదు, అన్నీ ఒకే రోజు అవ్వగొట్టేస్తాను, కష్టమో నష్టమో అన్నట్లు. 1 full day స్నాక్స్కి టైం పెట్టేసుకుంటాను అనమాట. సో ఇవి వచ్చినన్ని రోజులు వస్తాయి, మళ్ళీ ఒక 15 days రెస్ట్ ఇస్తాను, మళ్ళీ 15 daysకి స్నాక్స్ చేస్తాను. అలా ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఈ మైసూర్పాక్ ఇలా వచ్చింది, మంచిగా వచ్చింది. ఇది అంత స్మూత్గా అయితే రాలేదు, అలా అని మరీ గట్టిగా రాలేదు, బాగుంది, టేస్ట్ బాగుంది. అన్నీ అయిపోయాయి మైసూర్పాకు. సో నేను కట్ చేశాను కదా ఇది తయారు చేసి, సో ఎలా ఉంటుంది చూపించడానికంటే ఒక్క ముక్క మిగిలింది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను నేను. రావడానికైతే బాగానే వచ్చింది, టేస్ట్ మాత్రం అంత స్వీట్ షాప్లో తీయగా ఉంటుంది చూసారు, ఆ టైపు తీపి అయితే లేదు, కానీ బాగుంది.
మా ఇంట్లో అవ్వగొట్టేశారు. నేను అలా చేశాను. అంటే ఎక్కువ చేయలేదండి. చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను. ఒక గ్లాస్ చేశాను అంతే కదా! సో, బాగా కుదిరితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చని ఇంతకుముందు చేస్తుండే. అవి బర్ఫీస్ చేస్తుండే. మైసూర్ పాక్ చేయలే. మైసూర్ పాక్‌లో ఏంటంటే చాలా ఎక్కువ షుగర్ పడతదని చేయనిది. కానీ మా ఇంట్లో షాప్స్‌లోకెళ్ళినప్పుడు అక్కడ మైసూర్ పాకులు చూసి నోరు లపలపలాడుతూ ఉంటది ఇంట్లో వాళ్ళకి. అందుకే ఇంట్లో చేసేసా. ఇంకొకటి నువ్వులది చేయాలన్నమాట. అది సంక్రాంతికి ముందర చేస్తాను. సో, ఇవన్నమాట స్నాక్స్. ఈ లడ్డు నేను తప్పకుండా చేస్తానండి. ఇవే లడ్డూలు చేశాను. ఇదేంటంటే ఇప్పుడు వింటర్ కదా! ఈ వింటర్‌కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఇదొకటి తింటే చాలు పిల్లలు. ప్రోటీన్ లడ్డు లాగా తింటారని నేను ఇది చేసి పెడతానన్నమాట మా ఇంట్లో. సో, ఈ లడ్డూలు వింటర్‌లో సమ్మర్ కంటే కూడా వింటర్‌లో చాలా ఎక్కువగా చేస్తాను. సో, మొత్తానికైతే సంక్రాంతి పిండి వంటలన్నీ చేసేసాను. షెకినాలు, అరిసెలు ఇలాంటివన్నీ చేయాలంటే ఇక్కడ ఎక్కడ అవుతుందండి. మెయిన్ తడిపిండి కావాల్సి ఉంటుంది కదా! సో, అంత తడిపిండి తిప్పలు ఎక్కడ పట్టాలి అని చెప్పేసి అవి అమ్మోళ్ళు పంపిస్తూ ఉంటారులే. మనం ఇక్కడ చేసుకోగలిగినవి చేసుకోవచ్చు అనేసి ఇవి చేశానన్నమాట. పండుగలాగా ఉంటది. అందులో ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -7 ఉంది ఈరోజు. ఇంకా రేపో ఎల్లుండి నుంచో స్నో పడుతుంది ఇక్కడ. సో, ఇలా పిండుంటలు ఉంటే ఇక్కడ ఇంకొకటి స్నో పడినప్పుడు ఏంటంటే స్కూల్స్ అన్నీ బంద్ అయిపోతాయి. ఆఫీసెస్ అన్నీ బంద్ చేస్తారు. ఇంక ఇంట్లో ఏదో ఒకటి తినడానికి పిల్లలు చూస్తూ ఉంటారు కదా! అందుకే పండగ ఇంకొక 1 వీక్ కూడా లేదనుకుంటా. 1 వీక్ ముందరే చేశాను ఇవన్నీ. ఇంకొక 6 డేస్ అయితే పండగ అవుతుంది. 6, 7 డేస్‌లో ఆల్మోస్ట్ 1 వీక్ అనుకోండి. సో, ఇవన్నీ కలిసి వచ్చేస్తాయని ఒక హాలిడే రోజు అన్నీ చేసి పెట్టేశాను. సో, మీరేం చేశారు సంక్రాంతికి? తప్పకుండా కామెంట్ చేయండి.